ఈజీ అండ్ టేస్టీ టమాటా రైస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి టమాటా రైస్. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మసాలా దినుసులు, యాలకులు, లవంగం, చెక్క, బిర్యానీ ఆకు వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకొని ఆ తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ దోరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. టమాటా వేగుతున్నప్పుడు పసుపు, నెక్స్ట్ కారం, ఆ తర్వాత సాల్ట్, వేసుకోవాలి. సాల్ట్ వేసాక ధనియాల పొడి, ఇంకా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కూర మొత్తం కలపాలి. టమాటా ముక్కలకి ఈ మసాలా అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. టమాటాని పూర్తిగా వేయించుకోవాలి. టమాటాలో ఉన్నటువంటి వాటర్ అంతా పూర్తిగా పోయే వరకు వేయించాలి. వాటర్ అంతా పూర్తిగా ఇంకిన తర్వాత ముందుగానే మనము అన్నం వండి పక్కన ఉంచుకున్నాము. ఆ అన్నాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. రెండు కప్పుల అన్నము ముందుగానే వండి చల్లార్చుకొని ఉంచాము. అన్నాన్ని ఇప్పుడు మనము ఈ మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి. అన్నానికి పూర్తిగా ఈ మిశ్రమం అంతా పట్టేటట్లుగా కలపాలి. నేను మామూలు రైసే తీసుకున్నాను. మీకు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. ఈ మిశ్రమం అంతా అన్నానికి పట్టే విధంగా పూర్తిగా కలుపుకోవాలి. కలిపిన ఈ మిశ్రమాన్ని వేరొక ప్లేట్లో కానీ బౌల్లో కానీ చేంజ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా 10 నిమిషాల్లో చేసుకున్నటువంటి టమాటా రైస్ రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైనటువంటి ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ టమాటా రైస్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమి హడావిడి పడకుండా ఎంతో ఈజీగా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ టమాటా రైస్ రెడీ అయిపోయింది.